హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ యొక్క వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. ఈ యొక్క వేకెన్సీకి మనం మినిమం 50 లైక్స్ అయితే టార్గెట్ పెట్టుకున్నాం. చెక్ చేసుకోండి, ఓకేనా? ప్రతి ఒక్కరు లైక్ చేయడానికి ట్రై చేయండి. ఇదైతే ఐజిటి సొల్యూషన్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. ఐజిటి సొల్యూషన్స్ రాయడం, చదవడం, మాట్లాడడం అయితే మీకు ఖచ్చితంగా రావాలన్నమాట. ట్రైనింగ్ ఇచ్చే జాబ్ అనేది ఇస్తున్నారు. సో నెలకు 32,000 జీతం అనేది ఇస్తున్నారు. అప్లికేషన్ ఫీజు అనేది ఏం లేదనమాట. సో ఎగ్జామినేషన్ కూడా ఏం లేదు. అప్లై ప్రాసెస్ మొత్తం అంతా కూడా చూడండి. సో నేనైతే చెప్పడం జరిగింది. అలాగే చక్కగా ఇంటి నుంచి వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క కంపెనీకి, ఓకేనా? మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ప్రాసెసర్ ట్రైనర్గా ఈ యొక్క వేకెన్సీ అయితే రావడం జరిగింది. ఐజిటి సొల్యూషన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. గురుగ్రామ్, హర్యానా, ఇండియా అనేసి కూడా ఇవ్వడం జరిగింది. 1 వీక్ ఎగో 35 అప్లికెంట్స్ అయితే వెళ్ళాయి అన్నమాట వీళ్ళకి. సో ఇప్పటి వరకు అయితే ఇదైతే ఒక వారం అయ్యింది ఇది మనకి రిలీజ్ చేసి ఈ యొక్క పోస్టు. ఆన్సెట్ వచ్చేసరికి ఫుల్ టైము, అలాగే మిడ్ సీనియర్ లెవెల్గా మీరైతే వర్క్ చేయాలి. 10,001+ ఎంప్లాయీస్ అయితే వర్క్ చేస్తున్నారు ఈ యొక్క కంపెనీలో. ఇది ఒక ఐటీ సర్వీసెస్ అండ్ ఐటీ కన్సల్టింగ్ కంపెనీ అనమాట. సో ఆల్రెడీ 3 స్కూల్స్ అయితే ఒక అల్యూమినియం వర్క్గా చేస్తున్నాయి అనమాట. ఇక్కడైతే మీకు స్కిల్స్ 8+ మోర్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి, మనకి స్కిల్స్ అనేది ఉంటుంది. ఇక్కడ ఈ యొక్క స్కిల్స్ మీ యొక్క ప్రొఫైల్లో, లింక్డ్ఇన్ ప్రొఫైల్లో లేకపోతే మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ బీపీఓ కింద స్కిల్ లేకపోతే మీరు ప్లస్ యాడ్ పైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా మీ యొక్క ప్రొఫైల్లో, లింక్డ్ఇన్లో మీకు ప్రొఫైల్లో ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. కార్స్, కమ్యూనికేషన్స్, అలాగే కమ్యూనికేషన్ ట్రైనింగ్ అండ్ న్యూ హైర్స్, ఓరల్ కమ్యూనికేషను, అలాగే పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంటు, ప్రోడక్ట్ ట్రైనింగు, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగు. సో ఈ యొక్క స్కిల్స్ ఏవి లేకపోయినా మీరు ప్లస్ యాడ్ పైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి ఇక్కడ ఎవరంటే స్వప్నిల్ మల్లయ్య అనేసి ఇవ్వడం జరిగింది. సో ఈవిడైతే మనకి రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. ఎడ్యుకేటివ్ టాలెంట్ యాక్విజిషన్ కింద చేస్తున్నారు అనమాట. లీడర్షిప్ అండ్ సపోర్ట్ హైరింగ్ ఫర్ పాన్ ఇండియాగా వీళ్ళైతే రిక్వెస్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అయితే అబౌట్ ద జాబ్ వచ్చేసరికి, పొజిషన్ వచ్చేసరికి ప్రాసెస్ ట్రైనర్, కార్స్ ఎక్స్పీరియన్స్ మ్యాండేటరీ అనేసి ఇవ్వడం జరిగింది. ఐజిటి సొల్యూషన్స్ ఈజ్ లుకింగ్ ఫర్ ఏ ప్రాసెస్ ట్రైనర్ టు లీడ్ బిజినెస్ ఆపరేషన్స్ ఇన్ ఏ కాంటాక్ట్ సెంటర్ సర్వీస్ ఎన్వైరన్మెంట్ అనేసి ఇవ్వడం జరిగింది. ది పొజిషన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఓవరాల్ లీడర్షిప్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ట్రావెల్ ఆపరేషన్స్, ప్రొవైడింగ్ స్ట్రాటజిక్ అండ్ tactical operational direction to the team in order to achieve desired business goals and to ensure customer delight through close interaction with the లీడర్షిప్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా అయితే మీరు ప్రాసెస్ ట్రైనర్గా చేయొచ్చు అనమాట ఇక్కడ ఇచ్చిన విధంగా. నెక్స్ట్ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే, ఎన్ష్యూర్ సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ట్రైనింగ్ నీడ్స్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే మెజర్ ప్రోగ్రామ్ ట్రైనింగ్ ఎఫెక్టివ్నెస్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే రెస్పాన్సిబుల్ ఫర్ ఆన్గోయింగ్ అబ్జర్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్ రెస్పెక్ట్స్ రిపోర్ట్స్, ప్రొవైడింగ్ గైడెన్స్, మెంటరింగ్ and support that focus on performance improvement of the candidate అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే సెంట్ రిపోర్ట్స్ MIS టు ద ఆపరేషన్స్ టీమ్ ఆన్ ద ప్రోగ్రెస్ పెండింగ్ స్టేటస్ ఆఫ్ యాక్టివిటీస్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. రివ్యూ కంటెంట్ అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ టు ఎన్ష్యూర్ ఆల్ అప్డేట్స్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే పార్టిసిపేట్ ఇన్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ కాలిబ్రేషన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే కండక్ట్ రీఫ్రెషర్స్ ట్రైనింగ్ బేస్డ్ ఆన్ TNI అనేసి కూడా ఇవ్వడం జరిగింది. మేనేజ్ నాలెడ్జ్ చెక్ ఫర్ న్యూ హైర్స్ అండ్ ప్రొడక్షన్ స్టాఫ్ అనేసి కూడా వీళ్ళైతే క్లియర్గా
మెన్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అనమాట మనకి. నెక్స్ట్ వన్ చూసుకుంటే నాలెడ్జ్, స్కిల్స్, అదర్ ఎబిలిటీస్ అనమాట. వెరీ స్ట్రాంగ్ రిటన్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి మీకు ఇంగ్లీష్లో కూడా. అలాగే కస్టమర్ క్లయింట్ హ్యాండ్లింగ్ స్కిల్స్ అనేవి ఉండాలి. అలాగే ఎబిలిటీ టు వర్క్ డ్యూరింగ్ ఆల్ షిఫ్ట్స్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మీకైతే ఆల్ షిఫ్ట్స్ చేసే విధంగా అయితే స్కిల్ ఉండాలన్నమాట. అలాగే ఎక్స్పీరియన్స్ ఇన్ ఎనీ ప్రొడక్ట్ ప్రాసెస్, సాఫ్ట్ స్కిల్, అప్ స్కిల్లింగ్ ట్రైనింగ్ అనేది ఉండాలి. 1 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ట్రైనింగ్లో మీరు చేసే విధంగా ఉండాలి. లైన్ ట్రైనర్ ఎక్స్పీరియన్స్ క్యాన్ ఆల్సో బీ కన్సిడర్డ్ అనేసి ఇవ్వడం జరిగింది. మస్ట్ హ్యావ్ కార్స్ ఎక్స్పీరియన్స్ అనమాట. వర్కింగ్ వచ్చేసరికి మనకి 24/7 షిఫ్ట్స్ అయితే చేయాల్సి ఉంటుంది. 9 hours షిఫ్ట్ అనేది ఉంటుంది, విత్ 1 hour అయితే బ్రేక్ అనేది ఉంటుంది. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ప్రజెంట్ ట్రైనింగ్ టైంలో, ఆఫ్టర్ ట్రైనింగ్ తర్వాత మీకైతే వర్క్ ఫ్రమ్ హోమ్గా మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అయితే మనకి 6 days వర్కింగ్ అనేది ఉంటుంది. ఇన్ ఏ వీక్ అని చేయడం జరిగింది. వారానికి 6 రోజులు వర్క్ అనేది ఉంటుంది, ఒకరోజు సెలవు అనమాట. బెనిఫిట్స్ వచ్చేసరికి మనకి రివార్డ్స్ అండ్ రీకన్జెషన్ అండ్ అనేసి ఇవ్వడం జరిగింది. అదైతే అవార్డ్స్, గిఫ్ట్స్ అనేవి ఈ యొక్క కంపెనీలో మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళైతే ఇక్కడ ఇచ్చిన మెయిల్కి మీరు డైరెక్ట్గా రెజ్యూమ్ సెండ్ చేయొచ్చు అనమాట. ఓకేనా. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ షేర్ ద రెజ్యూమ్స్ అనేసి ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ చూడండి, స్వప్నిల్ గుప్తా @IGTsolutions.com అనేసి ఉంది కదా. ఈ యొక్క నేమ్ చదవడమే కాదు, సో నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇవ్వడం జరిగింది. సో అక్కడికి వెళ్ళి మీరు ఆ యొక్క ఈమెయిల్కి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే మీ యొక్క రెజ్యూమ్ ఇచ్చి అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు కానీ రెజ్యూమ్ పంపిస్తే, ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా వాళ్ళకి రిక్రూట్మెంట్ కావాలంటే అప్పుడే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకే ఫస్ట్ కాల్ చేయడం కానీ ఈమెయిల్ చేయడం కానీ చేస్తారనమాట. మీ సొంత ఈమెయిల్తోనే మాత్రమే మీ యొక్క రెజ్యూమ్ని సబ్జెక్టు రెజ్యూమ్ రాసి పంపించండి. ఓకేనా. సో ఇది మ్యాండేటరీ. ఓకేనా. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా. రెజ్యూమ్ పంపించాలనుకుంటే, లేదు నేను డైరెక్ట్గా అప్లై చేసుకుంటుంటే ఇక్కడ ఈజీ అప్లై అనేది ఉంటుంది, అప్లై చేసుకోవచ్చు. సో ఈ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఈ విధంగా వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి, అప్లై టు IGT సొల్యూషన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. కాంటాక్ట్ ఇన్ఫార్మ్ అనేసి, అలాగే పేజీ 1 of 3 అనేసి ఇవ్వడం జరిగింది. జాబ్స్ కిట్ అనేసి ఇవ్వడం జరిగింది. ఈమెయిల్ ఉంది, అలాగే ఫోన్ నెంబర్ అనేది ఎంటర్ చేశాక నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. మీరు ఆల్రెడీ రెజ్యూమ్ అప్లోడ్ చేసి ఉంచితే లింక్డ్ఇన్లో, సో మీకు ఇలా రెజ్యూమ్ అనేది కనబడుతుంది. లేదనుకుంటే ఇక్కడ అప్లోడ్ రెజ్యూమ్ అనేసి ఉంటుంది కదా, ఆ యొక్క రెజ్యూమ్ అనేది దానిపైన క్లిక్ చేస్తే మీకు డాక్యుమెంట్లో రూపంలో కానీ PDF రూపంలో కానీ కనిపిస్తుంది. సో మినిమం 2 MBలో ఉండేటట్టుగా చూసుకోండి రెజ్యూమ్ అనేది. సో మీ యొక్క రెజ్యూమ్ అప్లోడ్ చేశాక నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడైతే మీకు కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది, అడిషనల్ క్వశ్చన్స్ అనమాట. వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ ప్రొఫెషనల్ అని పెట్టండి. అలాగే నెక్స్ట్ హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ అంటే 1 year అనేసి పెట్టేసి మీరు డైరెక్ట్గా రివ్యూ పైన క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ ఇవన్నీ చూపెడతాయి అన్నమాట. ఇక్కడైతే మీరు సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది వాళ్ళకి చేరుతుంది అన్నమాట. అది కూడా ఎలా చేరుతుందంటే ఇక్కడ చూడండి, ఈ విధంగా అయితే మీ యొక్క యువర్ అప్లికేషన్ వాస్ సెంట్ టు IGT సొల్యూషన్స్ అనేది ఉంది కదా. సో ఈ యొక్క అప్లికేషన్ అనేది వాళ్ళకి చేరుతుంది. విత్ ఇన్ ఫ్యూ డేస్లోనే మీకు రిప్లై రావడం అనేది జరుగుతుంది. సో ఇది ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.